హలో గాయ్స్, వెల్కమ్ టు కిరణ్ మైస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫుల్ ట్రెండింగ్ అవుతున్న చికెన్ మోర్తా రెసిపీ. దీనికి కావాల్సిన పదార్థాలు 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను, బోన్లెస్ అండ్ స్కిన్లెస్. అలానే 5 to 6 పచ్చిమిరపకాయలు, 5 to 6 ఎండుమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, హోల్ గరం మసాలా తీసుకున్నాను. మన స్పైసెస్కి తగ్గట్టు ఇక్కడ మిర్చి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలానే ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన మనం ఒక బాండీని పెట్టుకోవాలి. ఆ బాండీలో మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ యాడ్ చేసుకున్నాక కొంచెం అలా ఒక 1 మినిట్ ఉంచి దాంట్లో మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 5 మినిట్స్ చికెన్ అలానే బాయిల్ అవ్వనిస్తూ, చికెన్ బాయిల్ అయ్యాక అందులో మనం హోల్ గరం మసాలా తీసుకున్నాం కదా, ఆ హోల్ గరం మసాలా ఇందులో యాడ్ చేసి అది కూడా మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇది కూడా మంచిగా బాయిల్ అయ్యాక మనం తీసుకున్న మిర్చి పౌడర్, సాల్ట్, జింజర్ గార్లిక్, అలానే ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం టర్మరిక్ పౌడర్, ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి అదంతా మనం చికెన్కి పట్టేలాగా కొద్దిసేపు వరకు ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న చికెన్ని మనం కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి. ఇలా కొంచెం దగ్గరికి అయ్యాక మనం ఇలా కరివేపాకు యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఈ టైంలో కరివేపాకు యాడ్ చేయడం వల్ల చికెన్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అలా వదిలేసేయాలి. ఇప్పుడు చికెన్ రెడీ అయిపోయింది. దీన్ని మనం తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో మనం తీసుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే కరకరలాడేలాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న దాన్ని తీసి మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం చిటపటలాడించి ఇలా కొంచెం కరకర అయ్యే వరకు ఉంచుకొని తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి దాన్ని కూడా కొంచెం వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ మనం సపరేట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి కలర్. సో ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలానే ఒక 1 టమాటో కూడా తీసుకొని మనం దీన్ని స్టవ్ పైన ఇలా కాలిస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో దీన్ని కాల్చి పక్కన పెట్టేసుకొని తర్వాత మనం ఇందాక చికెన్ కుక్ చేసాం కదా, దాన్ని నేను ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసి పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న అన్ని ఐటమ్స్ కూడా ఇందులో మిక్స్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని అలానే కొంచెం ఒక హాఫ్ లెమన్ కూడా యాడ్ చేశాను నేను టేస్ట్ కోసం. లాస్ట్‌లో అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో ఒక హాఫ్ లెమన్ సరిపోతుంది. హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంటే అన్నీ కరెక్ట్‌గా సెట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలనమాట. ఇలా మిక్స్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను రెసిపీ. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంది. చాలా బావుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా రెసిపీ గనుక మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. బై.